హాయ్ అండి అందరికీ. బుధవారం ఉదయం అండి పూజ అయితే అయిపోయింది, కానీ నేను పూజ చేసుకున్నాను. కానీ ఒకటే బాధ అయింది, ఎందుకంటే బాబావారి దగ్గర అస్సలు పువ్వులు లేవేయండి ఒకటి కూడా. ఇంక సరే అని పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. ఇంకా ఒక్కొక్కసారి అయితే పువ్వులు ఉండవు కదా మనకి, ఇంకా అక్షంతలు వేసి ఇలా పూజ చేసుకున్నాను. ఈ బెండి మొక్కలు చూసారా, అవి ప్రియా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను బాబావారి దగ్గర పెట్టడం కోసం. లేకపోతే పడిపోతున్నాయి, ఒకటి గాలి వేస్తే దీపం కొండెక్కిపోతుందండి, అందుకే నేను అవి పెట్టాను అలాగా. ఇంకా స్వీటీ పడుకుంది కదా, ఇంకా తర్వాత పైకి వచ్చానండి. ఎందుకంటే ఇవి అప్పుడే చాలా రోజుల నుంచి, అంటే 2 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయి 2 ఇయర్స్ నుండి. ఇంకా పైన ఇంకా అవన్నీ ఇంకా ఇలాగా అదేండి ఐరన్ వాళ్ళకి వేసేద్దాం, అక్కడ కూడా నాకు ప్లేస్ ఖాళీ అవుతుంది కదా అని మొక్కలు పెట్టుకోవచ్చు ఇంకో 2 కుండీలని. మొత్తం ఆ ప్లాస్టిక్ చైర్ స్వీట్ ఇదేండి, అది చైర్ అయితే అది వేసేసాను, ముగ్గు తీసుకున్నాను. ఇంకా అవన్నీ అన్ని వేస్తే 80 రూపాయలు వచ్చినాయి మాట అండి, ఎక్కువ కూడా కాదు. ఇంకా ముగ్గు కూడా తీసుకున్నాను. నాకు ముగ్గు ఎందుకు వేయాలంటే ఇష్టం అన్నమాట, అందుకే నేను ముగ్గు వేస్తున్నాను. అంటే మామూలు గీతల ముగ్గులు అండి, ఏం చుక్కల ముగ్గులు కూడా కాదు. ఇష్టం అంటే మళ్ళీ వేరేలాగా అనుకుంటారేమో, ముగ్గులు రావు కదా ఇష్టం అంటున్నానని. కాకపోతే బాగుంటుంది కదా పెట్టేటప్పుడు, అందుకు నేను తీసుకున్నా. వచ్చే జనవరి 1 కన్నా కావాలి కదండి, అందుకు తీసుకున్నాను. ఇంకా ఈరోజు బుధవారం కాబట్టి ఇంక నేనైతే చికెన్ తీసుకొస్తే చికెన్ కర్రీ చేస్తున్నాను. టమాటా రసం పెడదాం అనుకున్నానండి, చక్కగా ఘాటుగా మిరియాలు వేసి. కానీ బాగా జలుబు చేసిందండి, గొంతుకు కూడా పెయిన్ అనిపిస్తుంది బాగా. అందుకనే ఇంకా నేను వద్దులే, కర్రీ మాత్రం సింపుల్గా చేసేద్దాం, కొంచెం గ్రేవీ లాగా ఉండేలాగా అని ఇంకా నేను టమాటా రసం అయితే పెట్టలేదండి. కానీ నాకు ఎందుకో వేసుకోవాలనిపించింది, చక్కగా ఫ్రై చేసుకొని. టమాటా మొన్న చేశాను కదండి, చాలా బాగా నచ్చింది నాకైతే ఆ రోజు. ఇంకా ఈరోజు కూడా అలాగే చేద్దాం కదా అని అనుకున్నాను, కానీ ఇంకా మళ్ళీ జలుబు ఎక్కువైపోతుందేమో అనిపించింది, అందుకే ఇంకా వేయలేదండి, పెట్టలేదు. ఇంకా టమాటా వేసి చికెన్ కర్రీ అయితే మాత్రం చేసేస్తున్నాను. కొంచెం గ్రేవీ కావాలి కదా, అందుకోసం అయితే టమాటా వేసినా బాగుంటుంది, వేయకపోయినా బాగుంటుంది. కాకపోతే అలాగా నేను రసం పెట్టలేదు కాబట్టి ఇంకా ఇలా గ్రేవీ కావాలి కదా, అందులో స్వీటీ కూడా దానికి కావాలండి పాపం, అది కూడా ఎక్కువ వేసుకుంటుంది కదా. అందుకని ఇంక పైపు గొట్టం చూసారా, వాటర్ గిన్నెలు కడిగేటప్పుడు ఇబ్బంది అయిపోతుందండి. హైట్ అయిపోయిన వల్ల ఆ గిన్నెలని కడిగేటప్పుడు వాటర్ అంతా మీద పడిపోతుంది పొట్ట మీద. ఇంకా అందుకని నేను అసలే చలికాలం ఏమో ఇంకా చల్లగా ఉంటుంది, ఇంకెలా కదండి బయట నుంచి పైప్ తెప్పించి. ఇంక ఈ గొట్టం మాత్రం ఉంటుందండి, పైపు ఉంటే దాన్ని కట్ చేసి దీనికి సెట్ చేస్తుందని చూద్దాం అన్నట్టు. కానీ కరెక్ట్గా దానికి సరిపడా హైట్కి సరిపడా మొక్క మాత్రం కట్ చేస్తున్నాను నేనే కత్తిరితోని. ఇంకా కట్ చేసేసి దానికి పెట్టేసాను అనుకోండి, ఈలోపు వంట పని అవుతుంది. వంట అది అవుతూనే ఉండగానే నేను ఇలా చిన్న చిన్న పనులు అయితే మాత్రం చేసేస్తూ ఉంటానండి. అప్పటికప్పుడు అయితే కొంచెం మళ్ళీ టైం కేటాయించాల్సి వస్తుంది కదా పని కట్టుకొని. అదే మనం ఆనియన్స్ మగ్గిలోపు ఇంక నేను ఇలాగా ఇటువంటివి చేసుకున్నాను అనుకోండి, అటు పక్కన అదే అవుతుంది, ఇటు పక్క ఈ పని అవుతుంది కదా. అందుకనైనా మళ్ళీ మర్చిపోతాను, మనకి గుర్తుండదండి ఎక్కువగా. ఇంక ఈ పైప్ అయితే కట్ చేసాను, ఎలాగైతే కష్టపడ్డానండి కట్ చేసి. ఇంక దాన్ని పైపుకి అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా అదే బయట ఫ్లిప్కార్ట్లో చూసానండి దీనికి సెట్ చేసేది పైపు, కాకపోతే అది 200 అలా ఉంది. ఇంకా వద్దులే, మనకి ఇలా సింపుల్గా అయితే చాలు, అంత మళ్ళీ ఖర్చు ఎందుకు. ఇంకా అందుకనని వద్దనుకొని ఇలాగైతే సెట్ చేసాను. ఎలా ఉందంటారు, బాగుందంటారా? ఇది కూడా పైపు మనకి ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చండి. ఇంకా కొంచెం పొడవు ఉంటే బాగుండేది, నేను చూశాను కానీ అంత పొడవు వద్దులు అనుకొని ఇలా సరిపడా కట్ చేసాను. తర్వాత అనిపించిందండి కొంచెం పొడవు అయితే ఆ గొట్టం కూడా అటు అదండి కొంచెం బాగుంటుంది కదా అనిపించింది. మళ్ళీ వద్దు, ఇలాగైతేనే కరెక్ట్గా ఉందిలే అనుకుని ఇంకో అలా సెట్ చేశాను. ఆ పైపు కూడా కరెక్ట్ సరిపోయిందండి, అటు తిప్పడానికి ఉంది, ఇటు తిప్పడానికి ఉంది కూడాను. అమ్మయ్య అనిపించింది. లేకపోతేనండి చాలా ఇబ్బంది పడ్డానండి నేనైతే, ఎందుకంటే వాటర్ అంతా గిన్నెలు కడిగేటప్పుడు బయటకు వచ్చేసింది, సింక్ బయటికి అదంతా తడిగా అయిపోతుంది. మళ్ళీ డబల్ పని అయ్యేది, మళ్ళీ నాకు డ్రెస్ మీద కూడా అయిపోయేదండి వాటర్. ఇంకా అందుకనైతే ఇలా సెట్ చేశాను. ఇంకా చికెన్ కూడా ఆనియన్స్ టమాటోస్ మగ్గినాయి కదా అని ఇంకా నేను ఇలాగ చికెన్ కూడా వేసేస్తున్నాను. ఇది మగ్గేలాగా కొంచెం వేరే పని కూడా చేస్తానండి. అంతే, మనం చేసే పని ఎక్కడ ఖాళీ ఉండమాట. చెయ్యాలనిపించింది అనుకోండి వెంటనే అన్నీ చేసేస్తూ ఉంటాను, లేకపోతేనా కొంచెం బద్దకిస్తానండి. అందులో ఈరోజు కూడా కొంచెం బద్దకించాలనుకున్నాను, జలుబు బాగా ఎక్కువగా ఉందండి. గొంతుకి అయితే ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అయినా తగ్గలేదు, గొంతుకు విపరీతమైన పెయిన్ వస్తుంది. మాదిరిగా పర్వాలేదండి, ముందు రోజు అయితే చాలా ఎక్కువ ఉంది, గుట్టకేయడమే కష్టం అనిపించింది
నాకైతే మాత్రం. ఇంకా సరే అనుకొని ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం బాగానే ఉంది కదండి. ఇంకా అందుకని ఇంకా చికెన్ అయితే ఆనియన్స్ మగ్గినాయి కదా, చికెన్ వేసి కొంచెం కలిపాను. కొంచెం అది కూడా మగ్గేసరికి ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి చెయ్యాలి. అందులోని వెల్లుల్లిపాయలు కేజీ వెల్లుల్లిపాయలు ఉన్నాయి, కాకపోతే అల్లం మాత్రం లేదండి. చిన్న ముక్క ఫ్రిడ్జ్లో నా దగ్గర ఒకటి ఉంది చిన్న ముక్క. ఇంకా ఏదోసారి నాకు ఇలాగే ఉపయోగపడుతుందని కొంచెం అల్లం పేస్ట్ చేసేటప్పుడు చిన్న ముక్క తీసేసి వేరే దాంట్లో వేసి పెట్టుకుంటాను. అది ఈ రోజు అయితే మాత్రం పనిచేస్తుంది అనమాట. ఇంకా అల్లం తెచ్చిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేస్తాను. కానీ అల్లం కొంచెం వెల్లుల్లిపాయ చేయాలంటే కష్టమేనండి. కాకపోతే కష్టమైన మనకి ఇంట్లో చేసుకుంటేనే కదా బాగుంటుంది. అందులో నాకు ఇష్టం కూడా అలాగే ఇంట్లో చేసుకోవడం. బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత ఇష్టం ఉండదు, కానీ ఇంకా తప్పదు కాబట్టి ఒక్కొక్కసారి బయట నుంచి తెప్పిస్తాను. కానీ ఇంక ఈసారి ఇంకా ఇంట్లోనే చేసుకుందామని వెల్లుల్లిపాయలు అయితే ఎలాగో ఉన్నాయి కదండి, అల్లం కూడా తెప్పిస్తాను. ఇంకా చికెన్ ఇంకా పక్కన అవుతూ ఉంటుంది, ఇంకా పక్కన రైస్ పెడుతున్నానండి. అంతే చిన్న గిన్నెతోనే పెడతాను. కూర మాత్రం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే స్వీట్కి కూర కావాలి కదా ఎక్కువగానే, 2 పూటలకే కావాలి. అందుకనే కొంచెం ఎక్కువగానే అందులో గ్రేవీ ఒకటి, అందులో మళ్ళీ బుధవారం కొంచెం ఏమన్నా ఉన్నదనుకోండి నెక్స్ట్ డే స్వీట్ వేసుకొని తింటుంది కదా, అందుకోసం. ఇంకా కారం అయితే పెద్ద డబ్బాలో ఉండేది కదండి, అమ్మిచ్చిన కారం చాలా బాగుంది, చాలా ఘాటుగా చాలా బాగుందండి. కారం వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది కూడా కూర. ఇంకా నాకైతే మంచి రెడ్ కలర్లో ఉంది చూసారా కారం కూడాను. ఇంకా నేను పెద్ద డబ్బాలోంచి చిన్న డబ్బాలో వేసేసాను. నేను మొన్న క్లీన్ చేశాను కదా, ఇంకా చిన్న దాంట్లో వేసి పెట్టాను. లేకపోతే ఆ పెద్ద డబ్బా తెచ్చి వేయాల్సి వస్తుంది. అందుకు నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేయాలంటున్నాను కదండి, చేస్తాను. ఈలోపు కారం వేసాను కాబట్టి అది కూడా మగ్గుతూ ఉంటుంది. ఈలోపు కొంచెం అదండి 1-2 గిన్నెలు ఉంటే కడిగేస్తున్నానండి. కాకపోతే అందులో కరివేపాకు కూడా తీసుకొస్తే అది కూడా కడిగి పక్కన పెట్టానండి. కూడా పక్కన కొంచెం వాటర్ వాడిన తర్వాత అప్పుడు అది కూడా డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా తాలింపులా కట్ట ఉంటుంది. నా హెయిర్ జడ చూసారా సన్నగా అయిపోయింది, కానీ ఇంత ముందులాగా కొంచెం పర్వాలేదులేండి. ఎందుకని మరీ ఊడిపోయేది. ఇప్పుడు కొంచెం నేను ఆయిల్ అని ఇంకేదో ఇటు రాస్తూ ఉంటున్నాను కదా, మందారాకులతో కంపల్సరీ 1 వీక్ ఒకసారి, వారానికి 2 సార్లు రాస్తున్నానండి. అందుకు కొంచెం బాగానే ఉంది. ఇంత ముందు అంత కాకపోయినా మాదిరిగానే ఉండాలి కదా, అందుకని అలా రాయటానికి అయ్యో తిప్పలు పడాలి కదండి మన జుట్టు కోసం కూడాను. ఇంకా కొద్ది టైం కేటాయించితే మనకే మంచిదని అనిపించింది. అందుకే ఈ మధ్యన శ్రద్ధగా నేను హెయిర్ కోసం అయితే మాత్రం ఏదో ఒకటి కాదులేండి, మందారాకులు ఇంకా కలపంది ఇవన్నీ వేసి చేసుకుంటున్నాను. బాగా పనిచేస్తుందండి నాకైతే మాత్రం. ఇప్పుడైతే కొంచెం అంత ఓడటం లేదు. ఇంకా నొసల దగ్గర కూడా బాగా ఊడిపోయింది కదండి, ఇప్పుడు కొంచెం చిన్నగా వస్తుంది, బేబీ హెయిర్ అనిపిస్తుంది. బాగుంది నాకు వాడిన తర్వాత అయితే మాత్రమే, బాగా పనిచేస్తుంది కూడాను. ఇంకా చెప్పాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలని. ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసేసి, అదే మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పెట్టాను. ఇంకా గ్రైండర్ ఒకటి రిపేర్ చేయించాలండి, అందుకే పిండి అయితే మాత్రం వేయటం లేదు. ఇంకా అది బాగా అవుతాయి కానీ పిండి వేయటానికి ఉండదు కదా. ఇంకా మిక్సీ జార్ కూడా 2 పంపించాలండి, అవి కూడా రిపేర్కి. అంటే ఒకటే పంపించాలి, కొంచెం వాటర్ లీక్ అవుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కదా. ఇంకా అలా కొంచెం కూర అది మగ్గిన తర్వాత నేను వాటర్ వేసానండి, చెప్పాను కదండి గ్రేవీ ఉండాలని, గ్రేవీ కోసమని. ఇంకా అందుకనని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇంకా ఈసారి అలా ఎప్పుడైతే ముందు వేసేదాన్ని, ఇప్పుడు అలా కాదండి, ఎందుకో కొంచెం మార్చాలనిపించింది. అందుకే కొంచెం వాటర్ వేసిన తర్వాత అయితే మాత్రం మసాలా వేసి, అదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా తర్వాత చికెన్ పౌడర్ కూడా వేసేస్తాను, మసాలా పౌడర్. సింపుల్గా అయిపోద్ది కదా, అందులో ఇలా కొంచెం సింపుల్గానే అయిపోద్దిలేండి. ఎందుకంటే ఇంకా అస్తమానం దగ్గర కలపాల్సిన అవసరం ఉండదు కదా. ఇంకా ఈ వాటర్ వేసాను కాబట్టి కొంచెం ఒకసారి కలిపేసి ఇంకా అలా ఉంచేస్తే ఇంకా అదే లాస్ట్ మగ్గిన తర్వాత మళ్ళీ కలిపి కొత్తిమీర వేసేసి ఇంకా దింపేసి ఆ హాట్ బాక్స్లో వేసేస్తాను. ఇంకా చికెన్ పౌడర్ అయితే వేసేస్తున్నాను నేను, మసాలా పౌడర్. మిక్సీ జార్ అంటారు, పైన పెట్టేస్తే నేను మిక్సీ, ఎందుకంటే మళ్ళీ అక్కడ అడ్డంగా ఉంటుంది కదా, ప్లేస్ ఏమో తక్కువ, అందుకు నేను మిక్సీ తీసి ఇంకా వెంటనే పెట్టేస్తాను. నేను మిక్సీ పని అయిపోయిందా తీసి మళ్ళీ అక్కడ ఉన్నది అక్కడే పెట్టేస్తాను. ఇంకా మళ్ళీ నేను అది కానీ ఇంకా వాటర్ వేసేసాను కదా, మొత్తం కలిపేసి పెట్టాను. ఇంకా కొత్తిమీర అయితే కొంచెం కడిగేసి వేస్తున్నాను, ఇది ముందు తెచ్చిన కొత్తిమీర వేయండి. ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు 2 తీసుకొస్తే ఇంకా 2 వాడలేదు ఇంకాను. అంటే అదండి క్లీన్ చేద్దామని కరివేపాకు అయితే కడిగి పక్కన పెట్టాను. కొత్తిమీర కడగడానికి ఉండదు కదండి, కడిగామా ఇంకా అది 2 days అయ్యేసరికి మొత్తం పాడైపోతుంది. అందుకని కొత్తిమీర అయితే కడగలేదు, ఎవరు కడగరలేండి, క్లీన్ చేసేసి ముక్కలు కట్ చేసి వేసేసుకుంటారు కాబట్టి.
కాబట్టి నేను కూడా ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి బాక్స్లో వేద్దామని ముందైతే కరివేపాకు మాత్రం తెస్తున్నా. ఎక్కువ నేను టేబుల్ మీద చేసేస్తానండి. కానీ వాళ్ళు ఎందుకో వద్దులు ఇలా వంట అవుతూ ఉంది, మళ్ళీ ఇంకా ఇక్కడే చేసేస్తాం కదని కొత్తిమీర అయితే అదేంటి కరివేపాకు అయితే మాత్రం ఇంకా డబ్బాలో వేసేస్తున్నాను. ఎప్పుడు వేసే చిన్న బాక్స్లో మాత్రం వేస్తున్నాను. కొత్తిమీర కూడా కట్ చేసేస్తానండి. ఇంకా 2 పనులు ఇక్కడ అయిపోతాయి కాబట్టి చెప్పాను కదండి, ఎప్పటికప్పుడు పనులు చేసేసుకుంటానని. లేకపోతేనా అది మనకే ఎక్కువ అవుతుంది. అంత చేసుకున్నా సరే ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుందండి. అందులో ఇప్పుడు పండగ పనులు ఒకటేమో చేయాలనుకుంటున్నాను. నా మంచి టైం చూసుకొని ఈ జలుబు ఇది వచ్చింది, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది చూసారా. నేను అంటనే ఉంటున్నాను కదా, ఒకటి అమ్మయ్య తగ్గిందా అనుకున్న మంట వరకు ఎలర్జీతో బాధపడ్డాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదండి, బాగానే ఉంది. కాకపోతే ఫేస్ పైన కొంచెం బ్లాక్ కట్ వచ్చింది. ఆ బ్లాక్ వల్ల కొంచెం అది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. కానీ అదండి ఆయింట్మెంట్ అది రాస్తున్నప్పుడు పర్వాలేదు కదండి, ఎప్పుడు పర్లేదు అనిపించింది లేండి నాకైతే. స్వీటీ చూసారా ఎలా చూస్తుంది, తనకు ఆకలి వేస్తుంది, చికెన్ కదా. ఇంకా సరే లోపు మీకు ఒకటి చూపిస్తానండి. ఇంకా ఏంటివి అనుకుంటున్నారా, తర్వాత చూపిస్తానులేండి, ఇప్పుడు కాదు. కానీ ఇక్కడ మొక్కలు అయితే మాత్రం మనకి మొక్కలు పిచ్చి ఎక్కువ కదా. ఇవి అదేండి గన్నేరు మొక్కలు అంటారు. ఇంకా రెడ్ కలర్ అండి, మన దగ్గర అయితే పింక్ ఉంది కదా, ఇంకా రెడ్ కలర్ కొమ్మలు తీసుకొస్తే ఇంకా ఇవి బకెట్లో వేసాను. అది సరి చేద్దాం కదా అనుకుంటే అదేమో గట్టిగా ఉందండి, అందులో ఏలేవో ఉన్నట్టున్నాయి. ఇంక సాయంత్రం చేద్దాంలని బాబావారు. నాకైతే చాలా ఇష్టం కదండి, ఇష్టం కాదు నా ప్రాణం కూడా అనుకుంటాను. బాబావారిని చూస్తే మాత్రం ఇంకోటి స్వీటీ చూసారా, ఎప్పుడో కాలేండి నాకు మాదాపట్నంలో ఇల్లు కొనుక్కుంటే అక్కడ అలాగే బాబావాది పెట్టించుకోవాలనుకున్నాను. కాకపోతే అక్కడ అవ్వలేదులేండి, అక్కడ వేరేలా అనుకున్నాను కానీ అక్కడ అవ్వలేదు. ఇక్కడ ఆ కోరిక నెరవేరిందండి. ఆ పేరు పెట్టించుకోవడం కానివ్వండి, బాబావారిని పెట్టుకోవడం కానీ. ఇంకా కూర అయితే మాత్రం అయిపోయింది. ఇంకా హాట్ బాక్స్లో తీసేసాను, వేడిగా చూసారా. ఇంక స్వీటీకి పెట్టాలండి, పాపం దానికి ఆకలి వేస్తుందంట, అన్నం పెట్టమని అడుగుతుంది. ఇంకా నేనైతే ఇంకా అందులో ఇప్పుడే అయిందిలేండి. ఇంకా నేను స్వీట్ ఒకసారి పెట్టేసుకుంటామండి, ఎందుకంటే నేను పెట్టాను అనుకోండి స్వీట్కి కూడా కలిపి పెట్టేస్తాను. ఇంకా అది తింటూ ఉంటుంది, లేకపోతే అది తిన్నంతసేపు తింటుందండి, తర్వాత నేను తినిపించేస్తాను నేను తిన్నాక. అందుకే నేను ఇద్దరం ఒకేసారి పెట్టుకున్నాం, కానీ స్వీట్ తింటుందండి. ఇంక సరే నేను కూడా పెట్టుకొని తిందాము కదండి. ఇంకా ఆల్రెడీ ఎప్పుడు మీకు చూపిస్తాను కదా స్వీట్ తినేటప్పుడు అయితే మాత్రం. ఇంకా నేను మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది, పైకి వచ్చాను నేను వాటర్ వేయడానికని. కానీ మందారం చూసారా చాలా బాగుంది కదండి, అందుకే చిన్న క్లిప్ ఫోటో తీసి పెట్టాను పిక్ కింద. ఇంకా మొక్కలు వాటర్ వేస్తే ఇక్కడ వాకింగ్కి వెళ్తున్నారు చూసారా, అలా వెళ్తూ భలే ఉంటుంది అండి వైఫ్ అండ్ హస్బెండ్. నాకైతే వాళ్ళని చూసి చూడాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చక్కగా మాట్లాడుకుంటే డైలీ వెళ్తారండి వాళ్ళొకటి, ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు, కొంచెం ఏజ్ పర్సన్, వాళ్ళు కూడా అలాగే వెళ్తారు, మాట్లాడుకుంటాను. చాలా ముచ్చట అనిపిస్తుంది అండి నిజంగాను. ఇంకా హెల్త్ అలా మాట్లాడుకుంటే ఇద్దరు వెళ్తుంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఈజీగా తగ్గిపోతాయండి. ఎందుకంటే వాళ్ళ మధ్య అలా ఉంటే అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది కదా, ఏ గొడవలు ఏమి ఉండవు కూడా, హ్యాపీగా ఉండొచ్చు కూడా అలాగా. ఇంకా ఇక్కడ ఈ పువ్వులు చూసారా, మందార పువ్వులు అదండి చిన్ని మందారం, పచ్చిమిరపకాయ మందారం అంటాం కదా, ఇవి చాలా వస్తాయండి. ఇవి కొమ్మలు కట్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను, కానీ చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి, అందుకే కట్ చేయలేకపోతున్నాను. కట్ చేస్తే ఇంకా పలవలు వస్తాయి కదండి, అప్పుడైతే ఇంకా ఎక్కువ వస్తాయి కూడాను. కాకపోతే తీరా కట్ చేద్దామని చూస్తేనేమో ఇంకా చెట్టు కొమ్మ నిండా మొగ్గలు బాగా ఎక్కువ ఉన్నాయండి, ఇంక అందుకే కట్ చేయాలనిపించలేదు. ఇక్కడ బంతి మొక్కలకి పువ్వులు చూసారా, ఈ మధ్యన ఎందుకో మొక్కలు శీతాకాలం వల్ల ఏమోనండి వాటర్ రోజు వేస్తున్నాను, అయినా సరే మరీ అదేంటి వేయలేనట్టుగా ఉంటున్నాయి, వాటర్ వేయకుండా ఉంటాం చూసారు అలాగా. నేను అందుకే కంపల్సరీ ఎంత టైం అయినా సరే వేసేస్తాను కూడాను. ఇప్పుడు మొక్కలు క్లీనింగ్ ఒకటి ఉందండి, ఇంకా అదైతే 2-3 days పడుతుందేమో అనిపిస్తుంది కూడా, చాలా పని ఉంది మొక్కల్లో అయితే మాత్రం. మరి పండగ ఒకటి కదండి, క్లీన్ చేయటము, పైన లైటింగ్ ఒకటి వేయించుదాం అనుకుంటున్నానులేండి. ఇంకా లైట్లు కూడా చెక్ చేయించాలి, ఎందుకంటే నైట్ టైం నేను ఎక్కువ బట్టలు ఆరవేయటానికి వస్తాను కదా, పైకి చీకటిగా ఉంటుంది, మొబైల్ లైట్ వేసుకోవాల్సి వస్తుంది. అందుకోసం పైన లైట్ వేయమని 2 years నుండి అడుగుతున్నాను కానీ వేయట్లేదు. ఇంక ఈసారన్నా ఎలాగన్నా వేయించాలండి, లేకపోతే ఎక్కువ పైకి వస్తాయి. ఎక్కువ నేను నైట్ టైమే వేస్తాను నేను బట్టలు, ఎందుకంటే డే టైం నాకు ఎండ పడదు.
అందుకే నాకు ఎలర్జీకి కోసం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా సరే మీరు ఎక్కువగా ఎండలో ఉంటారా అని అడుగుతారు. ఎందుకో నా స్కిన్కి ఎండ పడదండి ఎక్కువగా, ఎప్పుడనే కాదు చిన్నప్పటి నుంచి కూడా అంతే. అందుకే నేను ఎక్కువ బట్టలు ఎండలో ఉండి ఆరవేయలేక నైట్ టైం మాత్రమే వేస్తానండి. ఇంకా ఎలా పగలు ఎక్కడికైనా వెళ్తారు కదా అంటారు, కానీ తప్పదు కదండి. వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఉంటుందండి నా ఫేస్ మంచి రెడ్ కలర్లో అయిపోద్ది మాట అండి. అందుకే ఎక్కువగా ఎండలో తిరగకూడదు అంటారు. కానీ ఇంకా మనకి ఎంత ఎండలో వెళ్ళకుండా మనం ఉండాలంటే ఉండలేం కదా. కాకపోతే బట్టలు అంటారా, నైట్ వేసుకున్నామా పగలారిపోతాయి. నాకు ఇటు ఎండ బాధ ఉండదు కాబట్టి నేను ఎక్కువ ఈవినింగ్ టైంలో వేయడానికి ఇష్టపడతాను. ఇక్కడ పుదీనా చూసారా మంచి గ్రో అవుతుంది, చాలా బాగుంది కూడా. ఇక్కడ తమలపాకు కూడా కొంచెం పర్వాలేదు అనిపించింది. అవి కానీ మొత్తం అక్కడ ఖాళీ చేసిన తర్వాత కొంచెం ఖాళీ వచ్చింది, అవన్నీ క్లీన్ చెయ్యాలండి. చాలా పని ఉంది చూసారా. మొక్కలన్నీ పెయింట్ కూడా వేద్దాం అనుకుంటున్నాను, నాచు పెట్టేసింది చూసారు గోడలకి కట్టాను. ఇక్కడ గుమ్మడికాయలండి, మీకు కింద చెప్పాను గుర్తుందని, మీకు ఒకటి చూపిస్తానండి అని గుమ్మడికాయలు తీసుకొస్తే పక్కన పెట్టాను. గుమ్మానికి కట్టించాలండి, ఎందుకంటే అవి చాలా రోజులైంది. గుమ్మం దగ్గర ఒకటి పాడైపోయింది, అప్పటి నుంచి అవ్వలేదు. ఇంక ఈసారి అయితే పెడదాం కదా అని తెప్పించాను. ఇదిగోండి ఇక్కడ ప్లాజా ప్యాంట్లు మొన్న లెగ్ షోరూమ్కి సెకండ్ టైం వెళ్ళామండి. లెగిన్స్ తీసుకుందామని వెళ్ళాను, కాకపోతే అక్కడ అయిపోయింది. ఇంకా ప్లాజా టైప్ ఉంటే సరే, మనం ఇంతకుముందు ఒకటే వాడాను కానీ అంత ఎక్కువ వాడలే, సరే చూద్దాం అన్నట్టుగా 2 అయితే మాత్రం తీసుకున్నాను. బాగుంది, ఇది కూడా క్లాత్ బాగుందండి. గోల్డ్ కలర్ ఒకటి, వైట్ తీసుకున్నాను. అంటే ఈ 2 అవసరం ఎలాగా నాకు, ఇంకా అందుకు నేను తీసుకున్నాను. చూద్దాం ఈసారి బాగున్నాయి అనుకోండి ఈ టైప్ తీసుకుంటా, లేకపోతే ఇంకా లెగిన్స్ ఎక్కువ వాడతాను కాబట్టి ఇంకా ఈ 2 ప్లాజా ప్యాంట్లను 2 చున్నీలు తీసుకున్నానండి. ఇంకా మొన్న ఒక 5 తీసుకున్నాను కదండి చున్నీస్, ఇంకా అలాగా ఇంకా ఒక 2 చున్నీలు తీసుకోవాలండి, ఒక ప్యాంటును. ఇంకా మళ్ళీ అక్కడ షాపింగ్ పని అయిపోయిన మళ్ళీ చెప్పాను కదండి చిన్న షాపింగ్, అదే అండి స్టిక్కర్స్ అవి లేవండి, క్లిప్లు అవి తీసుకోవడానికి కూడా వెళ్ళాయి అనమాట. ఇంకా 2 పనులు చూసుకొని వచ్చాను. ఇదిగోండి చిన్ని క్లిప్పులు తీసుకునేంత వరకు అయితే పెద్ద క్లిప్ వాడేదన్న హెయిర్కి, ఇప్పుడు అలాగైతే లేదండి. ఇప్పుడు చిన్నవి అయితేనే సరిపోతున్నాయి. ఇంకా ఈ ప్యాంట్లు ఉన్నాయి చూసారా, ఈ కొత్తవి తీసుకున్నాను కదండి మొన్న. ఇంకా బీరువాల ప్లేస్ లేదండి పెట్టడానికి, అయినా చూడాలండి వాళ్ళనివి తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టుకోవాలి. కాకపోతే ఇప్పుడైతే మాత్రం పనులు అవ్వట్లేదు కదా. ముందైతే ఈ లెగిన్స్ అవన్నీ తీసుకున్నాయి కొత్తవి, చున్నీలు అన్నీ కలిపి 2 సార్లు వెళ్ళాను కదండి షాపింగ్ మాల్కి, మొత్తం అన్నీ కలిపినవి అని తీసుకున్నవి. ఇంకా ఇలా అదే బ్యాగ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే డస్ట్ పడకుండా ఉంటాయి కదా. ఇంకా తర్వాత బీరువాలో కొంచెం క్లీన్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఇవి పెడతానండి. దాని తోడు లక్ష్మి దగ్గర కూడా టాప్లు ఉన్నాయిలేండి కుట్టమన్నాను. ఇంకా అవి తెచ్చిన తర్వాత అందులోకి ఏ మ్యాచ్ అవుతాయో చూసుకొని అప్పుడు బీరువాలో పెడదామని ఫస్ట్ అయితే మాత్రం మేము బ్యాగ్లో పెట్టేస్తున్నాను. అదిగోండి ఆ ప్యాంట్ తీసుకున్నాను చూసారా, లేగిన దాని చున్నీ కావాలి, సేమ్ అదే కలర్ చున్నీ కావాలి. ఇంకోటి సిమెంట్ కలర్ చున్నీకి అదిగోండి దా కలర్కి ఏమో ప్యాంట్ కావాలండి. ఇంకా అందుకోసమైతే ఆ 2 బయట పెట్టానమాట, మళ్ళీ లోపల పెడితే అలాగ అయిపోద్ది కదా అని. ఇదిగోండి ప్లాజా టైప్ తీసుకున్నాను అన్నాను కదా, ఇంకా ఇలా తీసుకుని నాకు ఏదో డబ్బా ప్యాంట్ లాగా అనిపించినాయి, కానీ చూద్దాం ఎలా ఉంటుందా అని మాత్రం తీసుకున్నాను. కానీ క్లాత్ కూడా బాగుందిలేండి, నాకేం వేస్ట్ అని అనిపించలేదు, నాకైతే పర్వాలేదు అనిపించింది. ఇంకా బయట కూడా ఎక్కువ ఉంది కదా ఇప్పుడు ఆఫర్లు కాబట్టి ఏదైనా తక్కువ వస్తే అలాగా అనిపిస్తుంది. అదే రేటు ఎక్కువ రేట్ అయ్యి క్లాత్ అలా ఉందనుకోండి అమ్మో అనిపిస్తుంది కదా. క్లాత్ క్లారిటీ ఉందనుకో, అదేండి క్వాలిటీ ఉందనుకుంటాము, అంతే తేడా అనిపించింది. ఇంకా చున్నీలు లెగిన్స్ అన్నీ లోపల పెట్టేస్తున్నానులేండి. ఇంకా ఇవన్నీ కూడా తర్వాత కొంచెం పండగ పనులు అయిన తర్వాత అప్పుడు చూస్తాను, అన్నీ తీసి దేంట్లో కావాలో అన్నీ అప్పుడు సెట్ చేసుకుందామని. ఇంక ఈ 2 అయితే మాత్రం బయట పెట్టానండి. చున్నీ కలర్ ప్యాంట్ ఒకటి కావాలి, అదిగోండి చున్నీ తీసాను చూసారా, ఆ ప్యాంట్ ఒకటి కావాలి, ప్యాంట్ కలర్ చున్నీ ఒకటి కావాలన్నమాట అండి. ఇంకా 2 అయితే కవర్లో పెట్టి తెప్పించుకోవాలి. ఇంకా 2 అయితే చాలండి, ఇంకా తర్వాత ఇంకేం అక్కర్లేదు లేక తర్వాత ఏమైనా ఉంటే తర్వాత వీలు ఉన్నప్పుడు చూసుకుందామని ఇంకా కవర్లో పెట్టేస్తున్నానండి. లక్ష్మి ఇవ్వాలి కదా, అవి ఇచ్చిన దాన్ని బట్టి అప్పుడు తీసుకోవాలి. ఇంకా పైన అండి మొత్తం అన్ని దీంట్లో అన్ని క్లీన్ చేయాలి, నీట్గా కడగాలండి. కడిగి మళ్ళీ అన్నీ సర్దుకోవాలి, చాలా పనులు ఉన్నాయండి. ఈ హెల్త్ డిస్టర్బ్ ఏమిటో అర్థం అవటం లేదు, కానీ ఒకటి తగ్గిందంటే ఒకటి మొన్నటి వరకు ఎలర్జీ అనుకున్నాను, అది కొంచెం పర్వాలేదు ఏదో పని చేద్దాం కదా అనుకుంటే
మళ్ళీ జలుబు చేసి ఇంకా నాకు తల కింద కొంచితే చాలండి బాగా ఇదిగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా అందుకే కొంచెం ఫేస్ కూడా డల్గా ఉన్నట్టు అనిపించింది. ఇంకా నేను ఈ బ్యాగ్ అయితే మాత్రం పైకి పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం బీరువాలో పెట్టాల్సినవి ఉన్నాయిలేండి, అవి కూడా సర్దేస్తాను. ఇంకా సర్దేసిన తర్వాత అందులో ఐరన్ చేయవలసినవి కూడా చాలా ఉన్నాయండి. బట్టలు, శారీస్ మొన్న మధ్యన చేశాను కదండి, ఆయన ఇంకొక అరలో ఉన్నాయి. ఇంకా అవి కూడా ఏదో ఒక రోజు చెయ్యాలండి. హెయిర్కి ఆయిల్ రాసి జడ వేస్తే చూసారా సన్నగా అయిపోయింది. కానీ ఇప్పుడు నేను వాడుతున్నాను కదండి ఆయిల్ కట్ట, ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది. కానీ కట్ చేయాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి, అందుకే నేను ఎప్పుడు హెయిర్ కట్ చేయను. వాళ్ళని దేవుడికి ఇవ్వాలంటే ఒకసారి చిన్న తిరుపతిలో ఇచ్చానండి అంతే. మళ్ళీ నేను ఇంకెక్కడ హెయిర్ కటింగ్ అంటే చేయించలేదు కూడా, ఇష్టం ఉండదు మెయిన్ నాకైతే. ఇంకా బీరువాలో పెట్టవలసినవి పెట్టిస్తాను కదండి, ఇంకా అక్కడ వాళ్ళ సర్దిస్తాను. ఇంకా వంటగదిలోకి వచ్చాను. సింకులో కొంచెం గిన్నెలు ఉన్నాయండి, కడిగేస్తాను. స్టవ్ ఒకటి కూడా కొంచెం అంటే స్టవ్ ఇప్పుడు కడగడం పైన ఉండదు, కానీ తర్వాత లంచ్ అయిన డిన్నర్ అయింది అదేంటి కొంచెం నైట్ అన్నం తినేసిన తర్వాత అప్పుడు స్టవ్ కడుగుతానండి. ముందైతే తుడిచేస్తున్నాను, ఎందుకంటే ఇంకా రైస్ కొంచెం వండాలండి నైట్కి. ఇంకా స్టవ్ దగ్గర కిందను కూడా కడిగేసి కొంచెం గిన్నెలు ఉన్నాయండి, అదే మధ్యాహ్నం లంచ్ చేసినవి, భోజనం చేసినవి. ఇంకా గిన్నెలు కూడా కడిగేసి పక్కన పెట్టాను అనుకోండి, ఈజీగా ఉంటుంది కదా, ఎక్కువ పని కూడా ఉండదు. నైట్ ఇంకా భోజనం అయిన తర్వాత ఇంకా ఎలాగా వీలుంటే కడుగుతా, లేకపోతే ఎర్లీ మార్నింగే లేచి ఇంకా గిన్నెలో ఎప్పుడు కడుగుతానండి. స్టవ్ కూడా కడగాలండి, మొత్తం అంతా కడిగేస్తాను. ఇంకా స్వీట్కి అయితే రైస్ పెట్టాలండి, దానికి అన్నం పెట్టాలి. పడుకుంది, చల్లగా ఉంది కదండి, బాగా దానికి చలేస్తున్నట్టుంది. కప్పమని అడుగుతుందండి, అందుకే కప్పేస్తే హ్యాపీగా పడుకుంటుంది చలి లేకుండాను. ఇంక ఇప్పుడైతే రైస్ పెట్టేస్తాను. ఇంక అన్నం తినేసి కూడా మళ్ళీ పడుకుండిపోతుంది. ఇంక ఈ పైప్ పెట్టాను చూసారా, బాగుంది, భలే ఉంది అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే నా మీదకి నీళ్ళు పడటం లేదు కదండి చక్కగా, అందుకునే గిన్నెలని కడిగేసాను. సింక్ కూడా కడిగిసిన తర్వాత ఇది కూడా స్వీట్ చూడండి ఎలా పడుకుంది. ఇంకా దానికి అన్నం పెట్టిస్తాను. ఇంకా అది కూడా ఇంకా పడుకుండిపోద్దులేండి. ఇంకా నేను డోర్ వేసేసాను, ఇంకా అన్నం తినేస్తుంది అనుకోండి, డోర్ వేసేసాను కాబట్టి ఇంకా కప్పేస్తే చాలు. ఇంక మార్నింగ్ వరకు లేవదండి, ఇంకా పడుకొని ఉంటుంది. ఇంకా ఇలా నీట్గా ఉండాలి దానికి. అదిగోండి చూసారా పడుకుంది, రైస్ తినేసి ఇంకా అన్నం తిన్న తర్వాత అది కూడా పడుకుంటూ పోతుంది. ఇంకా స్వీట్ ఇంక మార్నింగ్ లెగుస్తుంది అండి, ఇంకా అప్పటి వరకు లేవదు, ఇంకా అలాగే పడుకొనే ఉంటుంది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.